నాకైతే ఇంత సరిపోయింది. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక 5 ఇలాచీలేమో ఇలా కచ్చపక్కగా దంచుకొని పొట్టుతోనే వేసుకుంటున్నా. స్మెల్ చాలా సూపర్గా వస్తుంది అన్నట్టు. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, ఇవాళ అయితే ఈరోజు మూడవ రోజు నేనైతే దేవునికి గణేశునికి ప్రసాదం అయితే సేమియా పాయసం చేస్తున్నా. పచ్చి కొబ్బరి, మన కిస్మిస్లు, బాదాం పలుకులు ఇలాగ కట్ చేసుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగ కట్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్. ఇలాగ అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నా. కిస్మిస్లు, పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఈ బాదం పిస్తా పలుకులు అన్నట్టు ఇలా కట్ చేసుకున్నా. బాదం పలుకులు కూడా ఇలా కట్ చేసుకుంటున్నా. వేసి అయితే పిండి రవ్వ, మన మైదా పిండి రవ్వతోటి చేసినాయి ఫ్రెండ్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. మనం చేపించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నట్టు. బయట దొరికే దానికన్నా మనం చేపించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి ఈ షేగలు అన్నట్టు. సేమియా అంటారు, షేగలు అంటారు. పాయసం చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు సేమియాతోటి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. నేనైతే ఇప్పుడు గణేశునికి, మా ఇంట్లో గణేశునికి అయితే ప్రసాదానికి నైవేద్యానికి చేస్తున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ స్టార్ట్ చేసి అయితే ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ అయితే వేడింది. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నా. పాలను మంచిగా కాగించుకోవాలి మనము. ఇవైతే వేడి చేసిన పాలే. నేనైతే చిక్కగా ఉన్నాయి పాలు, ఆవు పాలు. 1/2 లీటర్ పాలు తీసుకున్నా. ఇంకా కొద్దిగా చిక్క పడిన దాకా అయితే మరిగించుకుందాం. కొద్దిగా వాటర్ వేశాను. పాలు మరిగిన దాకా అయితే ఇంకో స్టవ్ మీద పెట్టుకుందాం. ఇటు సైడు పాలు మరిగేలోపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి అయితే వేసుకుంటున్నా. 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. ఇందులోనే మనం కట్ చేసుకున్నవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. పచ్చి కొబ్బరి ఫస్ట్, కిస్మిస్లు, బాదం పలుకులు, పిస్తా పలుకులు. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఇవి మనం చేయించిన సేమియాలు కదా, కొద్దిగా లైట్ కలర్ వచ్చిన దాకా ఇవి కూడా వేయించుకుందాం ఇందులోనే వేసుకొని. కొద్దిగా ఇలాగంటే అన్నీ ఇలా సన్నమైపోతాయి, ఎరిగిపోతాయి అన్నట్టు. ఇలా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుందాం. నేను ఇక్కడ పాలు స్టవ్ మీద అయితే ఇక్కడ పెట్టేశాను. సేమియా కూడా వేయించుకున్నాం కదా, ఈ సేమియా కూడా ఇందులో వేసుకుందాం. నెయ్యిలో వేయించుకున్న సేమియాలన్నీ పాలల్లో వేసుకోవాలి. ఎక్కువ మాడవద్దు, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అన్నట్టు. మనం చేయించిన సేమియా కదా, కలుపుకుంటూనే ఉండాలి అన్నట్టు. నేనైతే ఇందులో కొద్దిగా పాలు వేసుకొని అయితే వేసుకుంటున్నా.
ఇలా కలుపుకోవాలి. పాలల్లో వేసిన పాలు మరిగే దాంట్లోనే మనం షుగర్ వేసుకుందాం. మన రుచికి ఎంత సరిపోతే అంతే వేసుకోవాలి. ఇందులోనే మరగాలి అన్నట్టు. ఒక 5 మినిట్స్ మరిగితే మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది. దించేటప్పుడు ఒక 2 లేక 3 ఇలాచీలు మనం పొడి చేసుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, నాకైతే ఇంత సరిపోయింది. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక 5 ఇలాచీలేమో ఇలా కచ్చపక్కగా దంచుకొని పొట్టుతోనే వేసుకుంటున్నా. స్మెల్ చాలా సూపర్గా వస్తుంది అన్నట్టు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నేనైతే గణేశునికి అయితే సేమియా పాయసం రెడీ చేసేసి అయితే ప్రసాదానికి అయితే ఎక్కించేందుకు అయితే ఒక బౌన్లో అయితే తీసుకుంటున్నా. ఇలాగా గణేశునికి అయితే మనం నైవేద్యం పెట్టేసుకుందాం. నేనైతే దీపారాధన చేసుకుంటున్నా. దీపాలలో అయితే ఒత్తులు వేసేసి దీపంలో నూనె వేయించేసి అయితే నేను ఆరతి అయితే వేసుకుంటున్నా, ఆయిల్ వేసుకొని. ఓకేనా ఫ్రెండ్, బాయ్ మరి.